రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సమాజ సేవే పరమావధిగా స్వర్ణభారతి ట్రస్ట్ స్థాపించి ఎందరికో చేయూతనిస్తున్న నారీమణి దీపా వెంకట్ అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరైన దీపా మహిళలకు నిర్ణయాధికారం ఉండాల్సిన అవసరంపై ప్రసంగించారు. మహిళలు ధైర్యంగా ఉండడంతో పాటు అనుకున్నది సాధించే వరకు పోరాటం చేయాలంటున్న దీపా వెంకట్తో ఈటీవీ ముఖాముఖి. ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు దీపా వెంకట్ గారు. ఆవిడ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు పాల్గొనేందుకు వచ్చారు. మరి ఆవిడని మాట్లాడదాం. హలో మేడం, ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ద్వారా మహిళా సాధికారత కోసం పోరాడతాం అంటున్నారు. మరి మహిళా సాధికారత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు? ఎలాంటి చర్యలు అని అంటే పోరాటానికి ఇది ఒక వేదిక మాత్రమే. సో మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ కానీ లేకపోతే పెద్దలు చెప్పిన సూచనలన్నీ కూడా ఒక సరైన రూపం ఇచ్చి వాటిని తీసుకొచ్చి దాన్ని మనం ప్రాక్టీస్లోకి ఆచరణలోకి తీసుకొస్తే ఐ థింక్ this will definitely make a change, and definitely the whole world is watching like what is happening today and since yesterday here. So it is like I think others will get motivated and to work on the similar platform and then try to showcase to the others that we are no far from reaching to the goal of women empowerment. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటికే మీరు ఎన్నో చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకేం చేయాలనుకుంటున్నారు? అదేవిధంగా మహిళగా మీరు చాలా పవర్ఫుల్గా ఉంటారు. మీలాగా ఉండాలంటే మహిళలు ఎలా తమను బిల్డ్ చేసుకోవాలంటారు? అంటే నేను ఎప్పటికి కూడా అంటే ఆ వివక్ష ఇంటి నుంచి నాకు చూపలేదు కాబట్టి నేను మహిళని, సో నేను పవర్ఫుల్గా కాదు. ఐ ఆల్వేస్ థింక్ దట్ ఎవ్రీ విమెన్ ఆర్ ఎవ్రీ మ్యాన్ ఆర్ అ లీడర్. సో ఆ లీడర్ అవ్వడానికి రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఏ ఫీల్డ్ నుంచైనా మనం లీడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ మై సెల్ఫ్ యాజ్ లీడర్ హూ వాంట్స్ టు టేక్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో give benefit to the society what has given us. So it is not something like which is superimposed on anyone. మనకంటూ మన ఆలోచన మీద మన క్లారిటీ ఉండి మనం ఎలా ఏం చేయాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవ్వకుండా ఒక సిద్ధాంతాన్ని మనం అనుకున్నప్పుడు దాని మీద మనం వెళ్తుంటే డెఫినెట్లీ సక్సెస్ రీచ్ అవ్వచ్చు. అండ్ ఇదేం నేను సాధించిందేమి పెద్ద గొప్ప అయిన ఇదని కూడా నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే సంతృప్తికరమైన విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి సాయం చేయగలిగాం, అది స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా. స్వర్ణభారత్ ట్రస్ట్ అంటే నేను ఒకదాన్నే కాదు, అందరూ చేయుతోటి నేను ముందుకు వెళ్తున్నాను. చివరిగా యువ మహిళలకు మీరిచ్చే సందేశం ఏంటి? మన మీద మన నమ్మకాన్ని సడలించుకోకుండా మన మీద ఇతరులకు నమ్మకం కలిగేలాగా మన ప్రవర్తన, మన ఆలోచన విధానం ఉంటే, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దానికి క్లారిటీ ఉందంటే డెఫినెట్లీ యూ విల్ be in a very very good position and you can definitely lead wherever you are. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మహిళలు తమ విశ్వాసాన్ని కోల్పోకుండా తమపై 10 మందికి విశ్వాసం కలిగేలా ప్రవర్తిస్తే విజయం సాధించవచ్చు అంటున్నారు దీపా వెంకట్. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, అమరావతి.